ఇంతకుముందు టైం కాని టైంలో పిల్లలు ఎవరన్నా రోడ్డు మీద పడి తిరిగితే సొంత పిల్లలనైనా సరే పేరెంట్స్ బజార్ మీద పడి తిరుగుతున్నారు, బజార్ మనుషులా మీరు అని చెప్పేసి కొడుకునైనా బిడ్డనైనా బజార్ దాని వానే, బజార్ గాని వారా ఇట్లా బజార్లో పడి తిరుగుతున్నావు అని తిట్టేటోళ్ళు. కానీ ఇప్పుడేమో మొత్తం అన్ని బజార్లనే అవుతున్నాయి. తినుడైనా బజార్లనే, తిరుగుడైనా బజార్లనే, ఆఖరికి సొంటి పత్తాపారాలు కూడా బజార్లనే. బాగా గమనించినట్టయితే ఈ గచ్చిబౌలి, హైటెక్ సిటీ, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ పొద్దంతానేమో ఐటీ సాఫ్ట్వేర్లు, ఇక సాయంత్రం కాగానే హార్డ్వేర్ నడుస్తుంటుంది ఆడంతా. ఆ ఐసిఐసిఐ బిల్డింగ్ ఉన్నది కదా, దాని ప్యారలర్ రోడ్లో చక్కగా లోపలికి పోతే ఆడంతా ఇదే పత్తి వ్యాపారం. ఆ ఒకటేనా, ఈ కేబుల్ బ్రిడ్జ్ ఒకటి ఉన్నది కదా, ఆడ కూడా అదే పత్తి వ్యాపారం. వాళ్ళకి తగ్గట్టుగా ఈ మధ్య ఏందో మరి లైట్లు కూడా తగ్గించిర్రు బాగా ఆడ. అది ఇంకోటి ఉన్నది కదా బర్త్డే రోడ్ అని చెప్పేసి, ఆ మల్కం చెరువు రోడ్ ఉంటుంది కదా కాజాగూడ, ఆ రోడ్డు అంతే. పొద్దంతా బర్త్డేలే, రాత్రంతా బర్త్డేలే, మిగతా టైంలో ఇదే పత్తి వ్యాపారం. ఇంకా అదొకటి చూసే ఉంటారు మీరు, ఆ టీ హబ్ నీలోఫర్ కేఫ్ ఉన్నది కదా, ఆడనైతే రాత్రి అంతా రేసులు, రీల్స్, అంగం వేస్తుంటారు పోరోళ్ళంతా. చూసిన వాళ్ళు సపట్లు కొడతా ఉంటారు. మరి అదేదో పెట్రోలింగ్ వెహికల్లు బాగానే తిరుగుతున్నాయి, అయినా కానీ వీళ్ళు ఈ కథలు పడుతుండ్రంటే అయ్యో పాపం జనాలంతా స్ట్రెస్లు ఉన్నారు, అట్లీస్ట్ ఈ ఎంటర్టైన్మెంట్ అన్నా కానీ వదిలేద్దాము అని అనుకుంటుర్రా పోలీసులు? లేకపోతే మా వసూళ్ళు మేము చేసుకుంటాం బై, గవన్నీ మాకెందుకు, వీళ్ళు ఈ పార్టీలు, ఈ ఫంక్షన్లు, ఈ సెలబ్రేషన్స్ ఏమేమి చేసుకుంటారో చేసుకొని రోడ్ల మీద, తర్వాత బండెక్కంగానే వెంటనే ఆపి మనం వసూలు చేసుకునేది వసూలు చేసుకుందాము అని అనుకుంటున్నారో ఏమో.